హాయ్ అండి. నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను భోజనం అన్నీ చేసేసిన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను విమ్ జెల్ లిక్విడ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. నేను వాటర్‌లో అయితే కలపట్లేదండి. ఒక షాంపూ డబ్బా ఉంటుంది కదా ఖాళీది, దానిలో విమ్ జెల్‌ని వేసేసుకొని ఈ విధంగా అన్ని సామానాన్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వాటర్ వేయడం వల్ల విమ్ జెల్‌లో ఎక్కువ వేస్ట్ అవుతుందని అనిపించింది నాకైతే. అందుకని చెప్పి నేను ఈ విధంగా యూస్ చేస్తున్నాను. మొత్తం అన్నీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే పిల్లలు వచ్చే టైం అవుతుందండి. వాళ్ళకైతే స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల అయితే అవ్వట్లేదండి. ఇంక అందుకని చెప్పి మా హస్బెండ్ స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు. ఇవైతే పెద్దగా ఏం బాగలేదు, కానీ ఇవైతే ఉడకబెట్టి అయితే ఇచ్చేస్తున్నానండి మా పిల్లలకైతేనే. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయోను. ఒకటైతే అసలు తయారవ్వలేదనే చెప్పాలి. ఇదిగోండి మూడోదైతే ఈ విధంగా ఉంది. ఒక చిన్న కుక్కర్ తీసుకుని అన్నిటిని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే సరిపోలేదని చెప్పి చిన్న చిన్న ముక్కల కింద విరగొట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. అంతే, టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రెడీ. ఇప్పుడైతే నైట్కి చపాతీలు అయితే చేస్తున్నానండి. ఒక చపాతీలు అనుకున్నది పుల్కాలు అయ్యాయి. ఒక పళ్ళెంలో గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా తీసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక గంట సేపు. తర్వాత ఇలా పొడి పిండిని అద్దుకుంటూ ఒక బాల్ని చపాతీల్లో ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే కెమెరాని అడ్జస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తర్వాత చపాతీలా అన్నిటినీ చేసేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా ఒకసారి అటు ఇటు తిప్పి పుల్కాల్లోకి అయితే కాల్ చేసుకోవాలండి. మా పిల్లలైతే పుల్కాలు వద్దు, మాకు చపాతీలు కావాలన్నారండి. వాళ్ళకైతే మళ్ళీ చపాతీలు చేస్తున్నాను. ముందైతే పుల్కాలు చేసేసి మా తమ్ముడికి అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. కొద్దిగా చపాతీకి పుల్కాకి పెద్ద తేడా ఏముండదండి. ప్యాన్ మీద కాల్చి కొద్దిగా ఆయిల్ వేస్తే చపాతీ, మళ్ళీ ఇంకా డైరెక్ట్గా గ్యాస్ మీద కాల్చితే పుల్కా అండి. అంతే, తేడా ఏముండదండి. ఈ విధంగా కాల్చి పిల్లలకైతే పొద్దున్న అరటికాయ కర్రీ చేశానండి, దాంతోనే సర్వ్ చేసేసాను అందరికీ కూడాను. తర్వాత మనకి 200 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే కేక్ ఎలా తయారు చేయాలో చేసేద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక జాలిగరిటెని అయితే పెట్టుకోవాలి. 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నాకు జాలిగరిటె చిన్నదైపోయింది, అందుకని చెప్పి పెద్దదైతే పెట్టేసి ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకుని ఒక ప్యాకెట్ బ్రూ అయితే యూజ్ చేస్తున్నానండి, కాఫీ పౌడరు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వేసుకుని ఈ విధంగా జల్లించేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. వేరే బౌల్ తీసుకుని ఎగ్ ఎల్లోని సపరేట్ చేసుకోవాలండి. ఎగ్ వైట్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా నేను 2 ఎగ్స్ని అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇలాగా ఎగ్ వైట్ సపరేట్ అయిపోయిన తర్వాత బ్లెండ్ చేసుకుందాము. మనకి చక్కగా ఫోమ్ అయితే రావాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి. 700 800 పడింది నాకైతే ఈ బ్లెండర్. ఇప్పుడైతే ఈ విధంగా అయిపోయిన తర్వాత మన ముందుగా జల్లించి పెట్టుకున్న కోకో పౌడర్, షుగర్ పౌడర్ అన్నీ ఉంది కదండి, దానిలో ఎగ్ ఎల్లోని వేసేసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ని అయితే వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పాలను అయితే వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి. మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కూడా మనకి పక్క సైడ్స్ అవి పడిపోయింది కదండి, అలా కాకుండా నీట్గా కలుపుకోండి. నాకైతే స్పీడ్గా తిప్పడం వల్ల అలాగ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక స్పాచులా తోటి శుభ్రంగా అంచులంపై ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని మరొకసారి అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫోమ్ ఉంది కదండి వైట్ది, దాన్ని సగం అయితే వేసుకుంటున్నాను. వేసుకుని నెమ్మదిగా కట్ అండ్ ఫోల్డ్ అనే మెథడ్లో కలుపుతున్నానండి. అలాగే మిగిలింది కూడా వేసుకుని స్లోగా కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం కప్ కేక్స్ కోసం పేపర్ కప్స్ని అయితే తీసుకుంటున్నాను నేను. ఇవి 75 రూపీస్కి 100 పేపర్ కప్స్ అయితే వచ్చాయండి. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు, కాకపోతే కొంచెం పెద్దవి అయిపోయాయండి. ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది. మీకు పేపర్ కప్స్ లేని వాళ్ళు ఇలా టీ కప్స్లో అయినా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. ఒక గుంట గట్టిని తీసుకుని ఈ విధంగా మనకి ఇలా వేసేసుకోవాలి బ్యాటర్ మొత్తమును.
అన్నిటిలో కూడా సమానంగా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఫ్రీ హీట్ చేసుకున్న బాండీలో ఈ విధంగా అయితే కప్ కేక్స్ అన్నీ పెట్టేసుకుని 20-25 మినిట్స్ బేక్ చేసుకుంటే కప్ కేక్స్ రెడీ అయిపోతాయండి. ఓవెన్ కానీ ఓటీజీ కానీ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా కప్ కేక్ 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ని ఈ విధంగా పెట్టేసుకుని 20 మినిట్స్ లేదా 25 మినిట్స్ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 25 మినిట్స్ పెట్టాను, నాకైతే సరిపోతుందండి. ఈ విధంగా పెట్టేసుకుని బేక్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చక్కగా అయితే పెట్టేశానండి. ఇప్పుడు మనకు బేక్ అయ్యే కొద్ది చూసారా ఎలా పొంగుతున్నాయో. ఈ విధంగా అయితే పొంగిన తర్వాత మనకు బాగా అయితే బేక్ అయిపోతాయండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టినవి ఎలా బేక్ అయినాయో చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తున్నాను, ఎక్కడ కూడా పిండి తడి లేకుండా చక్కగా అయితే బేక్ అయిపోయాయి. అన్నిటినీ కూడా చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, మనకి గ్యాస్ మీద పెట్టినా కూడా చక్కగా అయితే బేక్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు ఓవెన్లో చూద్దామండి. చూడండి, ఇప్పుడైతే ఇందులో కూడా ఒకసారి ఫోర్క్ని గుచ్చి అయితే చూస్తున్నాను, ఎక్కడ కూడా పిండి తడి లేకుండా చక్కగా అయితే వచ్చేసాయి. వీటిని అన్నిటినీ కూడా తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఐసింగ్ చేసుకోవచ్చండి, లేదంటే కనుక ఇలాగైనా తినేయచ్చు. మా పిల్లలు అయితే స్కూల్కి పట్టుకెళ్తారండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తారు, వాళ్ళకి చాలా ఇష్టం అండి కేక్స్ అయితేని. అందుకే ఇప్పుడు కూడా నేను చాక్లెట్ కేక్సే చేస్తాను. వెనీలా కేక్ కంటే చాక్లెట్ కేకే పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి, అది మనం ఇంట్లో చేస్తే ఇంకా బాగా ఇష్టపడతారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ కప్ కేక్స్ చూస్తున్నారు కదా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నవేమో గ్యాస్ మీద చేసినవండి, లైట్ బ్రౌనిష్ కలర్లో ఉన్నవేమో ఓవెన్లో చేసినవి. ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి ఎంత మాయిశ్చరైజర్గా, ఎంత టేస్టీగా, అలాగే ఎంత స్పాంజీగా వచ్చాయో. మీరు ఎప్పుడూ కూడా సపోర్ట్ ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఒక లైక్ అయితే చేసేయండి.